పత్తిది గింజకున్న ఇబ్బంది పెట్టి రైతన్నలను ముప్పు తిప్పలు పెట్టి 3 చెర్ర నీళ్ళాగిచ్చి పోలీసు వ్యవస్థను పెట్టి నువ్వు అమ్ముతావా సత్తవా నేను తరుగున తాలు పేరు మీద నీ ఇష్టం నా ఇష్టం ఉన్నంత జోక్కుంటా అనే దాని మీద జోకిళ్ళు అది పతనం అయిపోయింది బీఆర్ఎస్ టీఆర్ఎస్ రైతన్నలతోనే. కాంగ్రెస్ రైతు సంఘాల నేతల అభిప్రాయం అయితే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తం కావచ్చు, మెదక్, ఆదిలాబాద్ జిల్లాలో కొంత ఫర్టిలైజర్ సంబంధించిన నిర్వాహకులు కొరత సృష్టించేటువంటి ప్రయత్నం చేస్తారు. కానీ పత్తి విత్తనాలకు ఎక్కడా కొరత లేదు. కొంత రైతులు ఓపికతో కూడా సహజంతో వాళ్ళకి కావాల్సిన రకాలను పత్తి విత్తనాలు తీసుకోవచ్చు. కానీ ఒకే రకం రెండే రకం కావాలంటూ కొంత రైతులు ఎగబడడంతోనే అటువంటి పరిస్థితులు తలెత్తుతున్నాయి. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన వ్యవసాయ శాఖ అధికారులు కావచ్చు, స్థానిక అధికారులు స్పెషల్ ఫోకస్ పెట్టి రైతులకు ఇబ్బందులు కాకుండా చూసుకోవాలని రైతు సంఘాల నేతలు చెప్పిన పరిస్థితి కనబడతా ఉంది. మాధురి. థ్యాంక్ యూ తిరుపతి. ఈ వానాకాలం సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి పత్తి విత్తనాలు మార్కెట్కి రావడం జరిగింది. యాక్చువల్గా మనకి ఈ సంవత్సరం వచ్చేసి 1,20,000 వరకు పైనే, మనకి 1,30,000 వరకు ఎకరేజ్ మనకి సాగు అవుతుంది అనుకుంటున్నాము. మనకి దాదాపు 3,60,000 ప్యాకెట్లు అవసరమైతే ఇప్పటికే మనకి 5 లక్షల వరకు కూడా ప్యాకెట్లు మనకి రావడం జరిగింది. సీజన్ మొత్తంలో మనకు 12 లక్షలు వస్తుంది. ఎందుకంటే మార్కెట్ వరంగల్ మార్కెట్ పెద్దది, చుట్టుపక్కల మన వాళ్ళు కూడా జిల్లా వాళ్ళు కూడా వచ్చి తీసుకెళ్తారు కాబట్టి మనం 12 లక్షల ప్యాకెట్లు అందుబాటులో ఉంచుతాము. అయితే ముఖ్యంగా ఏంటంటే అన్ని వెరైటీస్ కూడా ఒకటే పెర్ఫార్మెన్స్ ఇస్తాయి. రైతులకు అదే విధంగా చెప్తున్నాము. ఎందుకంటే నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ కంపెనీస్కి సంబంధించిన వెరైటీస్ ఉన్నాయి. అయితే రైతులు ఏంటంటే ప్రతి సంవత్సరం ఒక వెరైటీకి డిమాండ్ చేస్తూ ఉంటారు. వాళ్ళే అక్కడ పండిందని ఇక్కడ పండిందని ఎవరైనా చెప్పినా కూడా వాళ్ళు ఏంటంటే ఇదే వెరైటీ కావాలి అని అడుగుతుంటారు. ఈ సంవత్సరం మనకి ఏంటంటే సాంకేత ఒకటి యుఎస్ 7067 ఆర్జా అనే వెరైటీస్కి కొంత డిమాండ్ ఉంది. అదే మనకు వచ్చిందే చాలా తక్కువ, 2,500 సాంకేత వచ్చింది. వీళ్ళు ఇట్లా చేయటం వల్ల ఏమైందంటే కొన్ని ప్రాంతాల్లో మనకి వరంగల్ మార్కెట్లో నిన్న టాస్క్ ఫోర్స్ టీమ్స్ ఏర్పాటు చేసిన మనం దాని ప్రకారం రైడ్ చేస్తున్నాం. ఈ మండలాల్లోనేమో కన్సర్న్ ఏఓస్ కూడా చేస్తున్నారు. ఆ టీమ్స్ అంటే దానికి సంబంధించిన ఎస్ఐలు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళతో మండల టీమ్స్లో కూడా వాళ్ళు కూడా దాడులు చేస్తున్నారు. ఇంకా ఇక్కడ మనకి స్టార్ట్ కాలేదు రాయపట్టిలో. రైతుల ఆందోళనలపై ప్రతిపక్ష నాయకులు ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. ఇక ఆదిలాబాద్లో రైతుల పరిస్థితి ఏ విధంగా ఉంది తదితర విషయాలు తెలియజేయడానికి ఆదిలాబాద్ నుంచి మా ప్రతినిధి చంద్రశేఖర్ సిద్ధంగా ఉన్నారు. చంద్రశేఖర్, చెప్పండి, ఆదిలాబాద్లో రైతుల పరిస్థితి ఏ విధంగా ఉంది, అలాగే అక్కడి రైతులు ఏం డిమాండ్ చేస్తున్నారు? ఓకే, థ్యాంక్ యూ. అయితే ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాలో అయితే పత్తి విత్తనాల కోసం అయితే రైతులు అయితే పడరాని పాటలు అయితే పడుతున్నారు. వారికైతే చాలా ఇబ్బందులు అయితే గురి చేస్తున్నారు. ఇటు ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాలో అయితే మొత్తం పూర్తిగా 12 లక్షల ఎకరాల్లో అయితే పత్తి సాగు అయితే చేస్తున్నారు. ఎకరానికి 2 బస్తాల చొప్పున అయితే పత్తి విత్తనాలు అందజేయాల్సిన అధికారులు అయితే ఎకరానికి ఒక బస్తానే ఇచ్చి అధికారులు అయితే చాలా తీవ్రంగా నిరాశకైతే గురి చేస్తున్నారని రైతులైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ముఖ్యంగా ఇటు డీలర్లు ఏదైతే వ్యవసాయ డీలర్లు ఉన్నారో వాళ్ళైతే పత్తి విత్తనాలను అయితే కృత్రిమంగా కొరత సృష్టించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇటు మహారాష్ట్రకు తరలించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటు ఇప్పటికే ఇటు టాస్క్ ఫోర్స్ కానీ ఇటు జిల్లా అధికారులు అయితే నకిలీ విత్తనాల కోసం అయితే ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఇప్పటికే కొన్ని ఏరియాలో అయితే ఇప్పటికి సుమారు జిల్లాల వ్యాప్తంగా చూసుకుంటాడైతే ఇటు కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలలో సుమారు ఒక 10 క్వింటాల వరకు నకిలీ పత్తి విత్తనాలు అయితే పట్టుకున్నారు. అదే విధంగా ఇప్పుడు ముఖ్యంగా ఇటు పత్తి రైతులు అయితే ఉదయం 7 గంటల నుంచే వ్యవసాయ డీలర్ల షాప్ దగ్గరికి వచ్చి పత్తి విత్తనాలు కొనుగోలు చేసేందుకైతే ప్రయత్నాలు చేస్తున్నారు. గంట సేపట్లోనే నో స్టాక్ బోర్డులు పెట్టడంతో పత్తి రైతులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా కొన్ని దుకాణాల వద్ద అయితే భారీగా క్యూ లైన్లు ఏర్పడి ఇటు పోలీసు అధికారులు అయితే వారిని నిలువరించలేకపోతున్నారు. నిన్న జరిగిన సంఘటన చూసుకుంటే శ్రీనివాస ఫర్టిలైజర్ షాప్ వద్ద కొంచెం తోపులాట కూడా జరిగింది. అక్కడ పోలీసులకు ఇటు రైతులకు మధ్య ఘర్షణలు అయితే చోటు చేసుకున్నాయి. దానిపై కొంచెం పోలీసులు అయితే లాఠీలు జులిపించారు. ముఖ్యంగా రైతులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడుకే ఇటు ఎండాకాలం కావడంతో ఇటు ఎండలు తగ్గుముఖం పట్టడంతో ఇటు రానున్నది మృగశిర కార్తికి, ఇప్పటికే వ్యవసాయ భూములకు రైతులు పనిచేసే కాలం కాబట్టి ఇటు పత్తి రైతులు అయితే పత్తి విత్తనాలను అన్ని సమకూర్చుకొని వ్యవసాయ భూములకు వారు సమకూర్చుకుంటారు.
అదేవిధంగా రైతులకు వారికి అన్ని సదుపాయాలు వచ్చిన తర్వాతనే ఇటు పత్తి విత్తనాలు ఇటు అందుబాటులోకి తెచ్చుకొని అదే విధంగా అన్ని ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. అయితే ఇటు అధికారులు అయితే చెప్తున్నారు పత్తి విత్తనాలకైతే అందరి రైతులకు అందజేస్తాము, కాకపోతే కొంత కొరత లేదు అని అయితే అధికారులు చెప్తున్నారు. రైతులు మాత్రం మాకు విత్తనాలు అందజేస్తలేరు అని అయితే రైతులు అయితే ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇప్పుడు ప్రస్తుతానికైతే ఆదిలాబాద్ లో ఉన్న పరిస్థితి. అంటే ప్రతి సంవత్సరంలానే చూసుకుంటే ఈ సంవత్సరం ఇంకా ఈ రైతుల కష్టాలు అనేవి ఎక్కువగా అయ్యాయి. అంటే అవగాహన లేదా ప్రభుత్వానికి, లేకపోతే ఎందుకు దిగుమతి చేసుకోలేదన్న ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. దీనికి సంబంధించి మనం ఏ విధంగా చూడొచ్చు అంటారు చంద్రశేఖర్? అంటే ఇప్పటికీ వ్యవసాయ అధికారులు అయితే మాత్రం 55 రకాల పత్తి విత్తనాలు అయితే కొనుగోలు చేశాము. వారికి కావాల్సిన రకం ఏదైతే బోల్డ్ గార్డ్ 96, 95 అన్న పత్తి విత్తనాలను మాత్రమే రైతులు ఎక్కువ డిమాండ్ చేస్తున్నారు. వారికి తగిన విత్తనాలను అయితే మేము మార్కెట్ లోకి అందుబాటులోకి తీసుకొచ్చామని వ్యవసాయ రైతులు అయితే అంటున్నారు. కానీ వ్యవసాయ రైతులు కానీ ఇప్పుడు వారికి కావాల్సిన విత్తనాలు మాత్రం సప్లై చేయక అధికారులు అయితే ఉన్నారు. ఎందుకంటే వారికి ఏదైతే విత్తనాలు కావాలో అది అధికారులు అయితే సప్లై చేయలేకపోతున్నారు రైతులకు. ముఖ్యంగా వారికి కావాల్సిన విత్తనాలను మాత్రమే చేయకుండా ఇటు డీలర్లతోటి కుమ్మక్కై ఇటు వారికి కావాల్సిన విత్తనాలు ఇవ్వకుండా వేరే రకం విత్తనాలను సప్లై చేస్తే దాన్ని రైతులు ఒప్పుకోవడం లేదు. దీనిపైన కొంత విమర్శలు అయితే వచ్చినాయి. ఇటు డీలర్లకు ఇటు వ్యవసాయ అధికారులకు అయితే కొంత మధ్య ఘర్షణలు కూడా చోటు చేసుకున్నాయి. దీనిపైన ఇటు మహిళలు కూడా పొద్దున్నే మహిళలు కూడా ఇటు ఆధార్ కార్డులు పట్టుకొని ఉదయం నుంచే విక్రయ కేంద్రాల వద్దకు వచ్చి వాటి పడిగాపులు కాస్తున్నారు. ఇప్పటికే మహిళలు కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇప్పటికి మాకు కావాల్సిన విత్తనాలు ఇవ్వడం లేదని ఇటు గవర్నమెంట్ పైన కానీ ఇటు అధికారుల పైన కానీ మండిపడే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అలాగే చంద్రశేఖర్, అంటే కాంగ్రెస్ సర్కార్ రాగానే రైతుల కష్టాలు మళ్ళీ మొదలైపోయాయి అంటూ కూడా అటు ప్రతిపక్ష నేతలు అయితే విమర్శలు గుప్పిస్తున్నారు. అండ్ ధర్నాలు కూడా చేస్తామంటూ కూడా ప్రతిపక్ష నేతలు అయితే చెప్తున్నారు. ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో ఈ రైతుల కష్టాలు అనేది రాజకీయంగా ఎటువంటి మలుపులు తిరుగుతాయని మనం అనుకోవచ్చు అంటారు? అంటే ఇప్పటికే ఇక్కడ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అయితే ఇటు జోగు రామన్న గాని ఇటు బీజేపీ నాయకులు గాని ఇప్పటికే రైతుకు మద్దతుగా ఇప్పటికే రాస్తారోకోలు చేశారు. రైతుకు నిరసన దీక్షలు కూడా చేపట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా గత 10 సంవత్సరాలలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు అయితే జరగలేదు. బీఆర్ఎస్ పార్టీ హయాంలో రైతులకు అన్ని విధాలుగా రైతులకు అంటే వర్షాకాలం రాకముందే రైతులకు పత్తి విత్తనాలు సమకూర్చామన్నారు. ముఖ్యంగా ఎప్పుడు కానీ గతంలో ఎన్నడూ విధంగా జరగని అంటే బీఆర్ఎస్ హయాంలో అయితే ఇలాంటి ఎప్పుడు జరగలేదు. కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఇప్పటికే క్యూ లైన్లో కానీ వాళ్ళు చెప్పులు లైన్లో పెట్టుకొని కానీ రావడం ఈ విధంగా చూస్తుంటే గతంలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ హయాంలో ఉన్న రైతులకు ఇబ్బందులు జరుగుతున్నాయో అదే రీతిలో అయితే మళ్ళీ జరుగుతుందని అయితే ఇటు బీఆర్ఎస్ నాయకులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా కూడా రానున్న రోజుల్లో అయితే రైతు సమస్యల పైన అయితే పోరాటం చేస్తామని ఇటు మాజీ ఎమ్మెల్యే జోగురామన్న గాని ఇటు బీజేపీ నాయకులు గాని వారైతే ఇప్పటికైతే రాస్తారోకోలు ర్యాలీ చేశారు. అధికారుల పైన చర్యలు తీసుకోవాలని చెప్తున్నారు. పత్తి విత్తనాలు రైతులకు అందుబాటులో తేవాలని ముఖ్యంగా ఏదైతే మృగశిర కార్తెలోపే రైతులకు పత్తి విత్తనాలను అందజేయాలని అయితే అధికారులను అయితే హెచ్చరిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.